వేసవి తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు దోదం చేస్తాయని రిటైర్డ్ ఎస్ఐ దాసరి సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద రిటైర్డ్ ఏఎస్ఐ చిప్పాడ రుద్రబాబు చలివేంద్రం ఏర్పాటు చేశారు. వారి తల్లిదండ్రులు చిప్పాడ పెద్ద అప్పారావు, అప్పల నరసమ్మ జ్ఞాపకార్థం గత 381 రోజులుగా పగలు రాత్రి చలివేంద్రం నిర్వహిస్తున్నారు. సేవల విషయం తెలుసుకున్న రిటైర్డ్ ఏఎస్ఐ దాసరి సత్యనారాయణ సతీమణి దాసరి వరలక్ష్మి జ్ఞాపకార్థం 4 రోజుల పాటు పుచ్చకాయ జ్యూస్, మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని ముందుకు వచ్చారన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు టి సురేష్ కుమార్, గ్రంథాలయ డైరెక్టర్ పాలవలస బాబ్జీ, శ్యామలాంబ గుడి డైరెక్టర్ అండలూరి చంద్రశేఖర్, బీజేపీ ఓబీసీ సోషల్ మీడియా కన్వీనర్ గుంటుముక్కల శ్రీనివాసరావు, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి అప్పలస్వామి, దాసరి భానుప్రకాష్, డి లక్ష్మీనారాయణ, నవీన, విద్య పాల్గొన్నారు. పరిధిలో ఇబ్బంది పడుతున్నారన్న పరిస్థితి ఆయన కనిపెట్టి ఇక్కడ చలివేంద్రం పెట్టినట్టయితే బాగుంటుందని మన అందరూ ఫ్రెండ్స్తో మనం చర్చించిన తర్వాత హాస్పిటల్ వారితో డిస్కస్ చేసి ఇక్కడ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడమే కాకుండా రోజు కంటిన్యూస్గా 24 గంటలు కూడా ఇక్కడ చలివేంద్రాన్ని మనం ఓపెన్ చేసి మంచినీళ్ళు సప్లై చేస్తున్నాం. అంతేకాకుండా ఇలాంటి దాతల సహకారంతో మనం ఇక్కడ రండి, దాతల సహకారంతో మనం ఇక్కడ మజ్జిగని, పుచ్చకాయ జ్యూస్ అని ఇలాంటివి కూడా స్పెషల్గా పంచిపెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి. అయితే మేమందరూ ఇదివరకు పార్టీలో ఉన్నాము, పార్టీలో నాయకులుగా 5 ఇయర్స్ అండి రిటైర్ అయ్యి. మా అమ్మగారి పేరు చిప్పాడ అప్పల నరసమ్మ, మా నాన్నగారి పేరు చిప్పాడ పెద్దప్పారావు. వాళ్ళ పేరు మీద పుణ్య దంపతుల చలివేంద్రం వేదిక అనేది నేను మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేశాను. ఎందుకంటే ఇక్కడ అయితేనే చలివేంద్రం హాస్పిటల్ వాళ్ళందరికీ, పేషెంట్లు కూడా వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన ఫ్రెండ్ సర్కిల్ అందరినీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది గత సంవత్సరం 2025లో ఏప్రిల్ 14 అంటే అంబేద్కర్ జయంతి నాడు స్టార్ట్ చేశాం. అది ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుందండి. వాటికి 381వ రోజు వాటికి